డ్యాత్లోవ్ పాస్ అనేటువంటిది 1959 రష్యాలో జరిగినటువంటి ఒక హృదయ విషాదకర ఘటన. అక్కడ జరిగినటువంటి సంఘటన ఇప్పటికీ సెన్సేషనల్. సో ఎందుకు అనేటువంటిది వివరాల్లోకి వెళ్దాం. డ్యాత్లోవ్ పాస్ అనేటువంటిది రష్యాలోని ఒక ప్రాంతం. సో ఆ ప్రాంతం ఎలా ఉంటుందంటే చుట్టూ దట్టమైనటువంటి మంచు పర్వతాలు ఉండి మధ్యలో చిన్న లోయదారి ఉంటుంది. అక్కడ రక్తం గడ్డకట్టేటువంటి చలి తీవ్రత ఉంటుంది. చాలా లో టెంపరేచర్ లెవెల్స్ అక్కడ ఉంటాయి. సో అలాంటి ప్రాంతానికి చేరడమే కష్టం. సో అలాంటిది కొంతమంది యువకులు, ఒక 9 మంది యువకులు ఆ ప్రాంతానికి వెళ్ళడమే కాకుండా అక్కడ పర్వతారోహణకి సిద్ధమయ్యారు. ఈ సంఘటన 1959 ఫిబ్రవరి 1వ తారీఖు జరిగినటువంటి సంఘటన. వాళ్ళ కాళ్ళ షూస్ మంచులో కూరుకుపోయేటువంటి పరిస్థితిలో కూడా చాలా కష్టపడి వాళ్ళు పర్వతారోహణకి సిద్ధమై మొత్తానికి ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. రాత్రి వాళ్ళక్కడ బస చేయడం జరిగింది. అంటే టెంట్లు వేసుకొని వాళ్ళతో పాటు తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని వేడి చేసుకొని అక్కడ తినడం జరిగింది. అయితే ఇది ఒక విషాదకర ఘటనగా మిగిలిపోయింది. దానికి కారణం ఏంటంటే ఆ రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ కొంతమంది పరిశోధకులు ఫిబ్రవరి 26న ఆ యువకులను వెతుక్కుంటూ వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు వేసుకున్నటువంటి టెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించారు. కానీ అందులో వెతికి చూస్తే అక్కడ ఈ యువకులు లేరు. టెంటు లోపల ఆ యువకులు లేరు. సో ఆ టెంట్లు కూడా మధ్యలో ఎవరో చీల్చినట్టుగా ఉన్నాయి. సో అలాగే వాళ్ళు ఆ చుట్టుపక్కల గమనించినట్లయితే పాదాల అచ్చులు, షూస్ అచ్చులు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి కనిపించడం జరిగింది. వాటిని ఫాలో అవ్వుకుంటూ వెళ్తుండగా ఆ షూస్ అచ్చులలో కొంతమంది ఏమో షూస్ ఉన్నాయి, కొంతమంది ఏమో సాక్స్ ఉన్నాయి. సో ఇలా అలాగే వాళ్ళు ఆ పాదాలను వెతుక్కుంటూ, ఆ షూ అచ్చులను వెతుక్కుంటూ వెళ్ళగానే అది ఒక ఫారెస్ట్కి తీసుకెళ్ళింది. ఆ దారి అనేటువంటిది, ఆ అచ్చులు అనేటువంటి. సో అక్కడ ఫారెస్ట్లో వాళ్ళకి ఒక 2 డెడ్ బాడీస్ అయితే దొరకడం జరిగిందన్నమాట. సో ఆ డెడ్ బాడీస్కి బట్టలైతే లేవు, కేవలం ఇన్నర్వేర్స్ మాత్రమే ఉండడం జరిగింది. సో దానికి వీళ్ళు కారణం ఏమనుకున్నారంటే అక్కడికి వెళ్ళినటువంటి పరిశోధకులు హైపోథెర్మియా వల్ల చనిపోయి ఉండొచ్చు అనేటువంటిది వీళ్ళు భావించారు. హైపోథెర్మియా అంటే చాలా లో టెంపరేచర్ వల్ల, సో రక్తం గడ్డ కట్టుకుపోయేటువంటి పరిస్థితులు అని చెప్పాం కదా, భరించలేనటువంటి చలి తీవ్రత వల్ల చనిపోయేటువంటి పరిస్థితిని మనం హైపోథెర్మియా అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో అది హైపోథెర్మియాగా వీళ్ళు భావించారు. కానీ పోస్ట్మార్టం చేయిస్తే పోస్ట్మార్టం రిపోర్ట్లో అది హైపోథెర్మియా వల్ల వాళ్ళు చనిపోలేదనేటువంటి విషయం బయటపడింది. సో వెంటనే మరో కొద్ది నెలల పాటు మిగిలినటువంటి 7 డెడ్ బాడీస్ కోసం వాళ్ళు మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళి సెర్చ్ చేయడం జరిగింది. సో మొత్తానికి వాళ్ళకి డెడ్ బాడీస్ అక్కడో డెడ్ బాడీ అయితే వాళ్ళకి దొరికినాయి. కానీ ఆ డెడ్ బాడీస్, కొన్ని డెడ్ బాడీస్కి, ఒక 2 డెడ్ బాడీస్కి అసలు కళ్ళే లేవు. ఒక డెడ్ బాడీ ఏమో రక్తం కక్కుకొని చనిపోయినట్లుగా ఉంది. ఇంకొక బాడీనేమో నోట్లో అసలు నాలుక లేదు. ఇంకో 2 బాడీస్కి ఏమో చెస్ట్ పైన ఎవరో బలవంతంగా దాడి చేసినట్లు, చెస్ట్ ప్రాంతంలో ఎవరో బలవంతంగా దాడి చేసినట్లుగా ఉందన్నమాట. సో ఇలా విచిత్రంగా వాళ్ళకి ఆ డెడ్ బాడీస్ దొరికాయి. వీటన్నింటినీ పోస్ట్మార్టం చేపిస్తే ఎవరు కూడా హైపోథెర్మియా వల్ల చనిపోలేదనేటువంటిది వాళ్ళకి నిర్ధారణ అయింది. దీన్ని బేస్ చేసుకొని రకరకాల ఊహాగానాలు వచ్చాయి. సో కొంతమంది ఏంటంటే మత్తు మందు తీసుకోవడం వల్ల వాళ్ళు చనిపోయారనేటువంటిది కొంతమంది అనుకున్నారు, కొంతమంది భావించారు అలా. కొంతమంది ఏమో మంచు తుఫాన్ వల్ల చనిపోయారనేటువంటిది భావించారు. కొంతమంది వాళ్ళపైన మనిషి కంటే పెద్దగా ఉండేటువంటి యతి అనేటువంటి జీవి దాడి చేయడం వల్ల చనిపోయి ఉండొచ్చు అని కొంతమంది భావించారు. అలాగే ఏలియన్స్ దాడి చేసి ఉండొచ్చు వాళ్ళ మీద, వాటి కారణంగా చనిపోయి ఉండొచ్చు అనేసి మరికొందరు భావించారు. కానీ నిజమేంటి అనేటువంటిది మాత్రం ఎవరికీ తెలియదు. దీని ఆధారంగా ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఇన్ఫ్రాసౌండ్ వల్ల చనిపోయి ఉండొచ్చు అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇన్ఫ్రాసౌండ్ వల్ల అంటే మనకి గాలి టోపోగ్రఫీతో కలిసినప్పుడు భయంకరమైనటువంటి శబ్దాలు అక్కడ ఉండడం జరుగుతుంది. ఆ శబ్ద తీవ్రతను తట్టుకోవడం సాధారణ ప్రజలకి, అంటే మానవులకి అది సాధ్యం కాదు. ఆ భరించలేనటువంటి సౌండ్ వల్ల చనిపోయి ఉండొచ్చు అనేటువంటిది డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ వాళ్ళు భావించడం జరిగింది. సో ఈ సంఘటన ఆధారం చేసుకొని ఇంకొక హాలీవుడ్ మూవీ కూడా తీయడం జరిగింది. ఆ మూవీ పేరే డెవిల్స్ పాస్. సో దీంట్లో కూడా వాళ్ళు అసలు ఏం జరిగింది అనేటువంటిది ప్రాపర్గా చూపించలేకపోయారు. కానీ దీన్ని ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీలాగా తీయడం అయితే జరిగింది. సో ఏదో ఒక జీవి వాళ్ళ మీద
దాడి చేసి చంపుతున్నట్లుగా ఆ మూవీలో వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట, అంటే చూపించడం జరిగింది. సో 2019లో రష్యా ప్రభుత్వం మరోసారి దర్యాప్తు బృందాన్ని అక్కడికి పంపించడం జరిగింది. 2020 జూలైలో దర్యాప్తు అనేటువంటిది కంప్లీట్ అయింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏంటి అంటే మంచు తుఫాన్ కారణంగా వాళ్ళంతా చనిపోయారనేటువంటిది వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. సో బలమైనటువంటి మంచు తుఫాన్ రావడం వల్ల వాళ్ళంతా వాళ్ళు వేసుకున్నటువంటి టెంటుల నుంచి భయంతో ఒంటి మీద బట్టలు ఉంది లేనిది కూడా చూసుకోకుండా పరిగెత్తడం జరిగింది. అలా పరిగెత్తినప్పుడు ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చలి తీవ్రతకు తట్టుకోలేక హైపోథెర్మియా వల్ల చనిపోవడం జరిగింది అనేటువంటిది ఆ దర్యాప్తు బృందం చెప్పడం జరిగింది అన్నమాట. కానీ అసలు ఏం జరిగింది అనేటువంటిది మాత్రం ఇప్పటికి కూడా అది ఒక సెన్సేషన్. సో ఇదే దాన్ని మీరు డాల్తోవ్ పాస్ అనేటువంటిది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇది ఇప్పటికీ సెన్సేషన్, ఒక మిస్టరీగా మాత్రమే మిగిలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.